పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారి రాసిన శుభవార్త 24వ అధ్యాయము 42వ వచనం నుండి 51వ వచనం వరకు. కనుక మీరు జాగరూకులై ఉండుడు, ఎలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు, ఎలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. విశ్వాసపాత్రుడును వివేకవంతుడునగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి పనివారికి వేళకు భోజనం పెట్టుటకు నియమింపబడినవాడే. యజమానుడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టి వానికి తన ఆస్తి అంతటన యజమాన్యమునొసగునని మీతో వక్కాణించుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలం వరకు తిరిగి రాడని తనలో తాననుకొని తన తోడి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలెడును. అతడు ఊహింపని దినములలో, యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును. అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీసభతో కలిసి మనందరము పునీతులైనటువంటి మోనికమ్మ గారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. కన్నీటి ప్రార్థనకు, తల్లి ప్రేమకు, సహనానికి, ఓర్పునకు పరిపూర్ణమైనటువంటి నిదర్శనముగా పునీత మోనికమ్మ గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మన ప్రార్థన ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయబడదు అన్నటువంటి సత్యాన్ని ఆమె తన యొక్క జీవితం ద్వారా క్రైస్తవులైనటువంటి, కథోలికులైనటువంటి మనందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విశ్వాస సత్యం. మోనికమ్మ గారి యొక్క భర్త పట్రీషియన్ ఒక గర్విష్టి, కోప స్వభావం కలిగినటువంటి వ్యక్తి. కుటుంబం యొక్క అంతగా బాధ్యతలు చూపించినటువంటి వ్యక్తి. దేవుని పట్ల నమ్మకము లేకుండా జీవించేటువంటి వ్యక్తి. అదేవిధంగా తన యొక్క కుమారుడు అగస్తీను గారు లోకానుసారముగా జీవించటానికి అలవాటైపోయినటువంటి వ్యక్తి. ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులలో పునీత మోనికమ్మ గారు పట్టు విడవకుండా దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని నుంచి ఆమె ప్రార్థన చేస్తూ తన యొక్క జీవితాన్ని ముందుకు సాగించింది. మోనికమ్మ గారి యొక్క వివాహము తర్వాత 18 సంవత్సరాలు అయిన తర్వాత తన యొక్క భర్త పట్రీషియన్ మరణించటం, ఇప్పుడు బాధ్యత అంతా ఆమెనే తీసుకొని తన యొక్క కుమారుని కొరకు తన యొక్క జీవితాన్ని ముందుకు సాగించటము జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మోనికమ్మ గారు ఎప్పుడూ కూడా నిరాశ అనేటువంటిది వ్యక్తపరచలేదు. నిరంతరము కన్నీటి ప్రార్థన చేసింది. తన యొక్క కుమారుని యొక్క మార్పు కొరకే ఆమె నిరంతర ప్రాయంగా ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమె జీవితము మనకు నేర్పించేటువంటి మొట్టమొదటి పాఠము ప్రార్థన తన యొక్క ఆయుధంగా, ప్రార్థనే తన యొక్క బలంగా చేసుకొని ఆమె జీవించినటువంటి విధానాన్ని. ప్రియ సహోదరి సహోదరులారా, 15 సంవత్సరాల నిరవధిక ప్రార్థనా జీవితము, ఆమె తన యొక్క కుమారుని యొక్క మార్పు కొరకు ప్రార్థన చేసేటువంటి ఈ యొక్క ప్రయాణంలో మిలాను నగరంలో ఉన్నటువంటి పునీత అంబ్రోస్ గారిని కలుసుకుని ఆయనను కూడా అర్థించింది. ఏమని? తన యొక్క కుమారుడు మార్పు చెందాలని ప్రార్థన చేయమని. ఈ విధంగా ఆమె ఆధ్యాత్మికంగా పునీత అంబ్రోస్ గారికి దగ్గరైంది. అదేవిధంగా తన యొక్క కుమారుని యొక్క మార్పుకు ఆమె
తన యొక్క సహవాసులైనటువంటి పునీత్ ఆంబ్రోస్ గారి యొక్క ప్రార్థన సహాయంతో తన యొక్క కుమారుని యొక్క మార్పునకు కారణమైంది. ప్రియ సహోదరులారా, మోనికమ్మ గారి జీవితం మనకు నేర్పించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం, బిడ్డల పట్ల తల్లిదండ్రులు కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత. చాలాసార్లు తల్లిదండ్రులు ఎక్కువగా వారి యొక్క బిడ్డల గురించి ఆలోచించేది, మా బిడ్డకు ఎంత మంచి ఉద్యోగాలు రావాలి, ఎంత మంచి మంచి చదువులు చెప్పించాలి, ఎంత మంచి స్కూళ్ళలో చేర్పించాలి, ఏ విధంగా మన యొక్క బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దాలనేటువంటి బలమైనటువంటి ఆలోచన, కోరికలు అన్నీ కూడా కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా మంచివే, కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితం పట్ల, బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదగడం పట్ల నువ్వెంత బాధ్యతను, ఎంత శ్రద్ధను, ఆసక్తిని కనబరుస్తూ ఉన్నావు అనేటువంటిది ఇక్కడ మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అగస్తిను గారు స్వతహాగా విద్యలోనూ అదేవిధంగా సాంఘికపరమైనటువంటి జ్ఞానంలోనూ చాలా ప్రావీణ్యత ఉన్నటువంటి వాడే. కానీ తన తల్లి అయినటువంటి మోనికమ్మ గారు దానికోసం పరితపించలేదు. ఆమె తన యొక్క కుమారుడు దేవునిలో ఎదగాలని, తమ యొక్క కుమారుడు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర కావాలని, దేవుని యొక్క సేవలో ఉండాలని ఆమె పరితపించింది. కాబట్టి తన యొక్క కుమారుడు పాత జీవితాన్ని వదిలిపెట్టి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా జీవించాలని, ఇదిగో దేవునికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిగా తన యొక్క కుమారుడు ఉండాలి ఆమె ఎంతో ఆశతో ఎదురు చూసింది. ప్రియ సహోదరులారా, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 6వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాము, బాలునికి తాను నడవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన ఆ త్రోవను విడనాడడు. తల్లిదండ్రులు ఈ బాధ్యతను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారి యొక్క పిల్లలకు చిన్నతనము నుండే దేవుని యందు భయభక్తులు నేర్పించాలి, విశ్వాసాన్ని దయచేయాలి, విశ్వాసంలో బిడ్డలను నడిపించాలి. వారి యొక్క బిడ్డలు దేవునికి దగ్గరగా జీవించేలా చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మోనికమ్మ గారు ఇక మనకు నేర్పించేటువంటి అత్యంత ప్రధానమైనటువంటిది, ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి ముందుకు నీ యొక్క విశ్వాస ప్రయాణాన్ని తీసుకొని వెళ్ళాలి. తను ఆశను కానీ, విశ్వాసాన్ని కానీ, నిరీక్షణను కానీ దేన్ని కూడా విడిచిపెట్టలేదు. తనకు దేవుని మీద నమ్మకము ఎంత గట్టిగా, ఎంత బలంగా ఉందో తమ యొక్క జీవితాన్ని చూస్తేనే అర్థమవుతుంది. సుమారుగా పట్టు విడవనటువంటి విశ్వాసంతో 15 సంవత్సరాలు తన యొక్క కుమారుని యొక్క మార్పు కొరకు మాత్రమే ఆమె ప్రార్థన చేసింది. రోమీలకు రాయబడినటువంటి లేఖలో 4వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను కనుక ఎన్నో జాతులకు తండ్రి అయ్యను అని. ప్రియులారా, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానమును బట్టి అక్కడ నిరీక్షణకు అవకాశమే లేనటువంటి సమయంలో కూడా దేవుడిచ్చినటువంటి మాట నెరవేరుతుంది అని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో దేవుని యొక్క మాట మీద నిలబడ్డాడు. దేవుని యొక్క మాట మీద తాను నమ్మకాన్ని ఉంచాడు. అదేవిధంగా మోనికమ్మ గారు కూడా తన యొక్క కుమారుడు మారతాడు అన్నటువంటి నమ్మకంతో, అవకాశమే లేకపోయినా కానీ దేవుని మీద నమ్మకాన్ని ఉంచి నిరీక్షణతో ఎదురు చూసింది. ఇటువంటి నిరీక్షణ, విశ్వాసము, ఆశ మనందరిలోనూ కనిపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నా కుటుంబ పరిస్థితి మారదు, నా బిడ్డల జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇంకా మార్పు అనేటువంటిది ఇక సాధ్యము కాదు అని ఎప్పుడు కూడా నీ జీవితంలో విశ్వాసిగా నువ్వు నిరాశ చెందనవసరం లేదు. ప్రభుని మీద విశ్వాసం, నమ్మకం ఉంచు. వాక్యంలో మనం చదువుతూ ఉంటాం కదా, నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. పునీత మోనికమ్మ గారు ఈ రోజున మనకు మరొక్కసారి గుర్తు చేసేటువంటి విషయము, లూకాసు వార్తలో 18వ అధ్యాయము 27వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువిశేషంలో విన్నట్లుగా ప్రతి ఒక్కరము కూడా మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని మీద నమ్మకాన్ని ఉంచి నీ జీవితంలో
గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి నువ్వు ఎదురు చూసి విశ్వాసంతో అడగగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పునీత మోనికమ్మ గారు ఈ విశ్వాసానికి, నిరీక్షణకు, అదేవిధంగా దేవుని మీద ఆధారపడి జీవించడానికి ఇదిగో మనందరికీ ఒక చక్కనైనటువంటి నిదర్శనంగా, ఉదాహరణగా, సుమాతృకగా ఉన్నారు. ఆమె యొక్క మార్గమును అనుసరించి మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఆమె యొక్క ప్రార్థనా సహాయము మనందరం కూడా అందిపుచ్చుకొని దేవుని యొక్క కృప మనందరి యొక్క జీవితాల్లో ఎప్పుడు కూడా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన దేవ, దయగల సర్వేశ్వర, ప్రభువా, మా జీవితంలో అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు అని, సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడవు నీవు మాకు తోడుగా ఉన్నావనేటువంటి నమ్మకంతో మాకున్నటువంటి సమస్యలను, కష్టాలను, కన్నీటిని, వేదనలను అన్నిటినీ నీకు సమర్పించి విశ్వాసంతో నీ కోసము, నీ యొక్క కృప కోసం ఎదురు చూసి మేమందరం కూడా సంతృప్తిని, సమాధానమును మా జీవితాలు అనుభవించలాగిన నీ కృపను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్.